ఈసారి వంశీ గారు రారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన తెలుగుదేశం నుంచి ఎక్కువ శాతం గన్నవరంలో తెలుగుదేశమే వస్తుంది. కానీ ఈసారి ఆయన ఫస్ట్ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి మారాడు. కానీ ఈసారి యార్లగడ్డ ఆయనే వస్తాడు అనుకుంటున్నా. యార్లగడ్డ ఆయనకే ఉంటుంది. ఆయన వల్ల కూడా మాకు ఒకసారి యూజ్ అయ్యింది. ఆయన వల్ల మాకు రేషన్ వెహికల్ వచ్చింది. మా హస్బెండ్ రేషన్ వెహికల్ ఇప్పుడు రేషన్ ఇస్తాడనమాట. ఇంటింటికి రేషన్ ఆయన వల్లే వచ్చింది మాకు. ప్లస్ మా మేనమా వాళ్ళకి కరోనా వస్తే ఆయన వల్లే కొంచెం ట్రీట్మెంట్ కూడా అందింది. కరోనా పెనిమిని హాస్పిటల్లో. టీడీపీ పార్టీ వస్తుంది అనుకుంటున్నాను నేను. గన్నవరంలో అధికారంలో అయితే టీడీపీ రాదు, వైసీపీ వస్తుంది. ఎందుకనంటే నాకు తెలిసి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అనుకుంటున్నాను. 5 సంవత్సరాలు వచ్చి ఆంధ్రాని దద్దలాడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అవును, నేను పార్టీని చూసి కాదు, నేను వ్యక్తిగతంగా చూసి అయితేనే వేస్తాను. పార్టీ వల్ల మాకైతే బాగా యూజ్ అయింది. ఇంకా చాలా అమ్మఒడి వల్ల లబ్ధి పొందాము. తర్వాత వచ్చేసి సైట్ వచ్చింది మాకు, అన్నీ వచ్చినాయి ఆయన వల్ల. మాకు శాంక్షన్ అయినాయి కానీ కొన్ని రాజకీయాల వల్ల మా ఊర్లో ఇవ్వలేదు. శాంక్షన్ అయితే అయినాయి ఉంది. పథకాల వల్ల కూడా రానికుండా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అందరికి బాగా చేసింది ఆయనే, అందరు తెలిసినవాడు. అందుకాకుండా అందరికీ ఆయన అంటేనే సపోర్ట్. ఆయనే వస్తాడు కన్ఫామ్ గా. చేంజెస్ అనేది ఉండొచ్చు కానీ కన్ఫామ్ వంశీ వస్తాడు. ఇక్కడ ఏ పార్టీకి మారినా వంశీ వస్తాడు ఇక్కడైతే. అంతే అన్న, వంశీ మేము ర్యాలీకి కూడా టీడీపీకి వెళ్ళదు, వంశీ అన్నకే వెళ్ళాం. మొత్తం యూత్ మొత్తం వంశీకే సపోర్ట్. దేంట్లో అయినా ఆయనే కొంచెం సపోర్ట్ ఉంటాడు. మొన్న ఇళ్ల స్థలాలు వచ్చినాయి అన్న, అవి కూడా ఇప్పించాడు. ఇప్పుడు మళ్ళీ 1000 ఎన్నో పని అంట, అవి కూడా ఇప్పిస్తున్నాడు. గవర్నమెంట్ ఇచ్చి అన్ని ఇప్పిస్తున్నాడు అన్న. యూత్ పరంగా కాకపోతే వంశీ ఎటు ఉన్నా అటే ఉంటారు. పార్టీ పరంగా అసలు పార్టీతో సంబంధం లేదు. వంశీ ఎటు ఉంటే అటే యూత్ మొత్తం. టీడీపీ ఎర్రగడ్డ వెంకటరావు గారు గెలవాలి. అది టీడీపీ వచ్చిన మేము టీడీపీ అండి ఫస్ట్. అది ఎవరు వచ్చిన సరే టీడీపీ. ఎర్రగడ్డ వెంకటరావు గెలుతాడండి. 1,30,000 ఇస్తాం. అది ఇక్కడ పంది ఎత్తి 1,30,000 ఇస్తాం. ఎకరం కాస్తే ఎకరన్నర ఇస్తాం. రైతు పరంగా రైతు భరోసా మొత్తం. అది అవును. ఇక ఇంతకుముందు 2 తాటలు ఉండేవి టీడీపీ ఉండగా. వైసీపీ వచ్చినాక 2 తాటలు పోయినాయి. అదో డ్రైవర్ చేస్తారు ఇప్పుడు నేను. అది ఏం చేశాడు వంశీ. ఎందుకంటే వంశీ 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే స్థానికంగా బలమైన నేత, ఓటు బ్యాంక్ ఉంది. ఎర్లగడ్డ పార్టీ మారుకుంటే బాగుండేది. మా ఆయన బలమైన పార్టీకి వచ్చాడు కదా, ఒక వర్గాన్ని నమ్ముకోలేదు కదా, 4-5 వర్గాలు నమ్ముకున్నాడు. ఏం చేసింది ఎస్సీ ఎస్టీ వర్గాలకి? గత 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల అనుభవం ఉంది చంద్రబాబు నాయుడుకి. ఏం చేశాడు మీరు చెప్పండి? తెలియదు కాబట్టి వాళ్ళు జగన్ చేయకూడుతున్నారు అందరూ. ఇప్పుడు ఆ 2 ట్రాక్టర్లు నేను అమ్ముకోవాల్సి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. అతనికి ఏ క్యాస్ట్ అనేది అతనికి తెలియాలి. క్యాస్ట్ ఇక్కడ గన్నవరం వచ్చేవాడు క్యాస్ట్ ఈక్వేషన్స్ బాగా పనిచేస్తాయి. ఇక్కడ చౌదరీస్ ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి వచ్చిన క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల ఎస్సీ అవని, ఎస్టీ అవని, బీసీ అవని, మైనార్టీ అవని, అగ్ర కులాల్లో ఉన్నటువంటి అదే కమ్మ వర్గంలో ఉన్నటువంటి తక్కువ కులాలైనా సరే క్యాస్ట్ ఈక్వేషన్స్ అని చూడాలి. మీకు తెలిసే విషయం. ఓన్లీ జగన్ చూసి ఓటేస్తారు ఇక్కడ, ఎవరిని చూసి ఓటేరు. మాకంటూ అనేక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి 45 సంవత్సరాలు కానీ, అమ్మఒడి కానీ, హౌసింగ్ స్కీమ్ కానివ్వండి, రైతు భరోసా అన్నీ మాకు అవైలబుల్. క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది అవును ఇక్కడ కమ్మ వర్గం అనేది గట్టిగా ఉంది. అందువల్ల ఇది గెలిచింది. ఈసారి అనేది మార్పు కోరుకుంటున్నారు. సామాజిక వర్గం అనేది మార్పు అనేది కోరుకుంటున్నారు. పార్టీ మారినంత ఒకసారి ఉదాహరణ తీసుకోండి. కొడాలి నాని గుడివాడ 14లో ఒకవేళ కమ్మ వర్గం గట్టిగా గుడివాడలో ఓడిపోవాలి నాని కాదు. నేత అనేది బలమైన నేత. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. జగనే, దాంట్లో సందేహం పడాల్సిన అవసరం ఏం లేదు. అదన్నా ఇంకా మాకు ఇక్కడ లోకల్లో అయితే టీడీపీ లబ్ధి పొందటాన్ని కాదు మాకు అంతే. టీడీపీ జనసేన కూటమితో వస్తుంది. ఇక్కడ లోకల్ అయితే టీడీపీ, ఎవరి నుంచి టీడీపీ వస్తుంది నమ్మకం అంతే అన్నండి. ఎవరి అభిప్రాయం వాళ్ళది కదా. నేను ఉంది మా ఎందుకు గెలవరా? ఆయన చేయని పనులు అలాంటివి అలా ఏముండదు. ఆయన ఎటుంటే మనం అంటే ఆయన పార్టీతో సంబంధం లేదు ఆయనకి. లోకల్లో 1 సైడ్ ఆయన అటు పక్క ఎవరు వచ్చినా కానీ. అవునండి, వాళ్ళ అవకాశం బట్టి తిరిగారు అక్కడ. ఇప్పుడు ఆయన వైసీపీలో స్థానం ఇవ్వలేదు, ఆయన తిరిగాడు ఇటు పక్క. రేపు వచ్చిన చంద్రబాబు ఇవ్వడు, ఇటు తిరుగుతాడు. మళ్ళీ ఇటు పార్టీ గెలిచింది అనుకో తిరుగుతాడు కదా, తిరగాల్సిందే ఇటు. ఇప్పుడు చంద్రబాబు గెలిచాడు పైన గెలవలేదు అనుకో, వెంకటరావు గెలిచాడు అనుకో, ఏం చేస్తాడు? మళ్ళీ వైసీపీలోకి వస్తాడు. అవకాశవాదులు ఏం చేస్తారు ఇంకా వాళ్ళు? అదే చేసేది అదే కదా. ఇంకేంటి నెక్స్ట్ చేంజ్ అవుతారు. ఇప్పుడు ఈయన అలా కాదు కదా, మేము అభిమానం ఆయనకి. నెక్స్ట్ ఎవరు అంది ఏమండి 100 మంది 100 రకాలుగా చెప్తారు. ఆయన జరగదు కదా, జరగని పొజిషన్ అదంతా. ఇప్పుడు ఎవరైనా గిట్టిన వాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ చెప్తారు.
ప్రతిదీ నేను లబ్ధి పొందే. ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఏమైందంటే మేము ఆటో డ్రైవర్ని. చంద్రబాబు హయాంలో ఏమైంది, మార్చి నెల ఏప్రిల్ నెల వస్తే ఆర్టీఓలు పోలీసులు మొత్తం లాగేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్టీఓ ఆపట్ల, పోలీసులు ఆపట్ల ఆటో కుర్రోని. ఎవరు ఆపుతారు? ఇప్పుడు జగన్ హయాంలో అసలు ఏం జరగల. నెలకు బాగా ఇబ్బంది, ఏముండదు. ఏమండి కేసులు అయితే కేసులు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఏముంటాయి. ఇంక చంద్రబాబు హయాంలో దారుణం. ఇప్పుడు వెంకట్రావు గారు ఉన్నారు, ఇప్పుడు ఒక గబాలను ఓడిపోయాడు అనుకో, ఏం చేస్తాడు, మళ్ళీ అమెరికానో యూఎస్ఏ వెళ్ళిపోయి ఆయన పని ఆయన చేసుకుంటాడు కదా. మరి అది ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ ఉన్నాడు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడ పుట్టి పెరిగిన మనిషి ఏం చేస్తాడు, ఇంకా ఇక్కడే ఉంటాడు, ఇక్కడ ఆయన అభిమానం మాకు. అది ఇక ఫోటో తీసుకోండి. సో మీ ఆటో మీద ఫోటో కూడా చూస్తున్నాం, అంత అభిమానమా? అంత అభిమానం ఇక చాలా మాకు ప్రతి దాంట్లో చేశాడు. నాకు ఒకటైనా ఏం చెప్తా, నేను ఒకటి చెప్పాలంటే ఏం చెప్తాను. అక్కడ నాకు ఈ ఆటో మా కుర్రోడు తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేశాడు. ఆయన వ్యక్తిగతంగా వచ్చి నాకు కొంచెం ఇది చేశాడు. తప్పు మా ఆటో కుర్రోడదే, ఆయన చేశాడు. నాకు అలా జరిగింది. పొజిషన్ లబ్ధి పొందాను ఆయన వల్ల. వచ్చినాయి మా అమ్మగారికి పింఛన్లు వచ్చినాయి, మా అమ్మగారికి ఇళ్ళు వచ్చినాయి, 2 ఇళ్ళు వచ్చినాయి, మా పెన్నాంకి ఇళ్ళు వచ్చేసినాయి కదా స్థలాలు. ఇంకేం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి, పొజిషన్ అవుతుంది. అయిపోయినాయి మొత్తం మాకు. అది జరిగే పొజిషన్. టీడీపీ హయాంలో మాకు స్థలం వచ్చింది, దాన్ని కొంచెం రాజకీయవేత్తంగా ఏం చేశారంటే కొంతమంది వాళ్ళు టీడీపీ అనుచరులు ఏం చేశారంటే మాకు రానివ్వకుండా చేశారు. ఈయన చేశాడు నాకు అది ఇప్పించారు. ఆ స్థలం ఫ్లాప్ రూమ్ క్లియర్ చేశారు నాకు అది. అందుకని ఆయన బై బర్త్ ఇది అయిపోయా. జనాలు నాశనం అయిపోతారు. చెప్పేదే ఉన్నాయి, వంశీ గారే వస్తాడు అనుకుంటున్నాను. ఇంకా 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు కాబట్టి నియోజకవర్గం అభివృద్ధికి. జగన్ గారు పథకాలు అమలు పడుతూ మూలన వంశీ గారు, జగన్ గారు పథకాలు ఎస్సీ ఎస్టీ ఓట్లు మిస్ అవ్వకుండా కంపల్సరీగా వంశీ గారికి పథకాలు అమలు పడుతున్నాం. వ్యక్తిగతంగా వంశీ గారు చాలా మంచివాడు. అందరికి ఆర్థిక పరిస్థితి కానీ సాయం చేయాలంటే ఆయన తర్వాత మా ఇంతవరకు నేను లబ్ధి పొందలేదు. ఆయన మంచితనం, చాలా మంది నిరుద్యోగ పిల్లలు చదివిస్తాం, అలాంటి సహాయాలు చేస్తాం. వ్యక్తిగతంగా మంచివాడు. ఆయన ముక్కు మొహం మనకు తెలియదు కదా, మరి పైన మనకు తెలియదు కదా. గన్నవరం మట్టికి వంశీ గారికి చేయాలనుకుంటున్నాం. జగన్ గారి పరిపాలన కన్నా వంశీ గారి గురించి కొంచెం ఎక్కువగా ఆయన పథకాలు పెట్టాడు, అమలు పరిచాడు కాబట్టి మరి ఆయనకు కూడా మరి ఆయన పథకాల ద్వారానే గెలవాలనుకుంటున్నాం. చెప్పలేము, అదంతా వాటర్ ప్రభావం, మనదే ఉంది. వంశీ గారు గట్టి పోటీ వస్తుంది. వంశీ గెలవడండి, ఎర్రగడ్డ గెలుస్తాడు. అంటే వంశీ పార్టీ మారాడు కదా, మారిన తర్వాత కాముగా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. పార్టీ మారిన తర్వాత వాళ్ళ టీడీపీ వాళ్ళని పెడితే అది కొద్దిగా యాంటీ ఆయనకి. అంటే మొన్నటి వరకు ఆ పార్టీ అవును, తర్వాత ఇప్పుడు వీళ్ళని టీడీపీ వాళ్ళని తిడుతున్నాడు కదా, అదొక యాంటీ. ఎందుకంటే వాళ్ళు కమ్మోళ్ళు 57,000 52,000 ఓటింగ్స్ ఉన్నాయి. అవి కంపల్సరీగా యాంటీ వాళ్ళకి పడవ. అదొకటేను వర్కులు కూడా ఏం చేయలేదు నియోజకవర్గంలో, లేదు పనులు ఏం లేవు. ఇప్పుడు ఈ జగనన్న కాలనీ ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు మీకు 2 ఇళ్ళు ఉన్నాయి, మళ్ళీ మీకే ఇచ్చారు. లేని వాళ్ళకి ఇస్తున్నారు, అర్హులకి ఇవ్వట్లేదు. అదొకటి మైనస్. కానీ ఇప్పుడు లాస్ట్ టైం వెంకటరావు గారు ఊరిపోయాడు కదా, ఈ గన్నవరంలో ఏంటంటే ఒకసారి ఓడిపోయిన వాళ్ళు రెండోసారి కంపల్సరీ గెలుస్తారు. గన్నవరంలో ఉన్నది ఇప్పుడు సపోజ్ ఒకసారి ఓడిపోయిన తర్వాత రెండోసారి గెలిపించాలనేది ఇక్కడ ప్రజలకు ఉంటుంది, కంపల్సరీ గెలిపిస్తారు. వంశీ గారు ఈసారి ఓడిపోతారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు 2 సార్లు టీడీపీ గెలిచిందిగా, మీరు చెప్పిన లాజిక్కే. వైఎస్ఆర్ గెలవదు, ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఇక్కడ రూలింగ్ ఎక్కువ ఉంటుంది, టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వంశీ గారు గెలిస్తేనా, ఎందుకంటే ఇది ఎర్రగడ్డ జగన్కి వాళ్ళిద్దరు పడదు కదా, ఇప్పుడు పార్టీ అగెనిస్ట్ పార్టీ. అయితే ఏంటంటే యార్లగడ్డ గారికి ఓడిపోయాడు కాబట్టి ఇన్ఛార్జ్ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు వంశీ గారు రాజీనామా చేయలేదుగా, సానుభూతిగా అట్టున్నాడు. జగన్ గారు ఏమన్నాడు, నా పార్టీలోకి ఎవరు వస్తే వాళ్ళు రాజీనామా చేసి రావాలన్నాడు. మరి ఆయన అది నిలబెట్టుకోలేదు కదా. పథకాలంటే ఇప్పుడు ఇక్కడ దావాజు కూడా ఉందండి, ఎయిర్పోర్ట్కి ఒక 570 ఇళ్ళు ఎన్నో పోయినాయి, అక్కడ ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు. టీడీపీ ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు నష్టపరిహారం వేసాడు, వేసిన తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ మారింది, జగన్ వచ్చాడు, ఇంతవరకు పాపం వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. మరి వాళ్ళంతా అందరూ అగెనిస్టే. అట్లా జగన్ ఇప్పుడు వంశీ గారికి మైనస్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంటికి 9 లక్షలు వేస్తా అన్నారు, 5 సెంటు స్థలం ఇచ్చారు, కానీ 9 లక్షలు మాత్రం ఇవ్వాల. అదే టీడీపీ గవర్నమెంట్ ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు కంపల్సరీగా ఇచ్చేవాడు. టీడీపీ హయాంలోనే వాళ్ళకి స్థలాలు ఇచ్చారు, రోడ్లు ఎడగొట్టారు, మొత్తం అన్నీ జరిగినాయి. టీడీపీ హయాంలోనే ఈ మా ఊరికి దావా చూడడానికి అభివృద్ధి వచ్చింది, జగన్ గవర్నమెంట్లో ఏమి రాలేదు. అది వరకే సపరేట్గా వంశీ ఇది మన పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు కదా, అప్పుడు ఓట్లు చీలిపోయినాయి. ఆ ఓట్లు ఎవరయ్యా, టీడీపీ అయ్యి, వైఎస్ఆర్ కాదు.
ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. అందుకని ఓటింగ్స్ మొత్తం అన్ని టీడీపీకే పడతాయి. కాపుల ఓట్లు ఉన్నాయి మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎటు చెప్తే అటు వేస్తారు వాళ్ళు 90%. ఆ టీడీపీకే కదా, కూటమికే కదా. కొన్ని చోట్ల అలా ఉన్నాయి. ఎక్కువ శాతం ఏంటంటే టీడీపీకే పడతాయి, వైఎస్ఆర్కి తక్కువ పడతాయి. ఇప్పుడు జగన్ చేసేది ఏంటంటే చౌదరితో తిట్టెత్తున్నాడు. వీళ్ళకేమో అర్థం అవట్లా. అదేమనంటే జగన్ మమ్మల్ని తిట్టమంటున్నాడు, మాకేదో ఒకటి ఇస్తాడు, ఇదే కదా జరిగేది. ఎవడ తిడితే ఆడిని మా ఎమ్మెల్యే మంచోడు అంటున్నాడు. అది అన్ని ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, రైతు భరోసా పథకాలన్నీ బాగానే పనిచేసింది. మళ్ళీ తప్పింది మళ్ళీ మనం పథకాలన్నీ బాగా ఇచ్చారు. మా ప్రెసిడెంట్ వాళ్ళు బాగా చేశారు, పర్వాలా బాగా చేస్తున్నారు. మా హనగారావు గారు ఆ రేట్లన్నీ మామూలు పెరిగి ఆదాయాన్ని బట్టి ఎప్పటికైనా రేట్లు పెరుగుతాయి. అంతేగా మరి ఏ రప్పు లేడు, మరి ఆ రేట్లు పెంచవచ్చు. మరి వాళ్ళకైనా అనుసరి ఊరిని రావు అయ్యి అంత బాగానే అభివృద్ధి బాగానే ఉంది. అయ్యి ఎవడ మనం చదువుకోవాలి అంతలా నుంచి మనకు తెలియదు. మరి మనకు ఇష్టం బాగానే ఇచ్చాడు. తిన్నప్పుడు మనం తెల్లది నించుకుంటాం, మనం పర్వాలేదు బాగానే ఇచ్చాడు మనకి.